బోలోడు కూచాలు కాడు బోలోడు కూచాలు కాడు భోగమంతా పంతుగాడు పాపయ్య బలవంతి వాడు చిన్నోని ముంగల్ది బుల్లి బుల్లి గద్దర సాగలల్లి ఆ బుల్లి గద్దర సాగలల్లి ఇతనాని కుంచింటి లల్లి ఇళ్ళల్లో ఉతుకోని పాయే గాలి బల్లము సాగ చేసి చిత్తారి బొత్తాలే కమ్మ చిత్తారి బొత్తారి కావే ఊరిలో వాడి తిరుగుడు అయిపోయినాదిరా మందికి పని చేస్తే ఏమవుతుందిరా ఎప్పుడు గిదెలుల్లా ఇప్పుడు నేను పని చేస్తే నీకేమవుతుంది వాళ్ళకు అది పొద్దుకి దానికి కాళ్ళకే పని చేయకపోయినావురా ముసలోళ్ళు ఎక్కించుకొని వేపు సంచులు బండ్ల మీద ఆడికి ఇడికి తిరుగుతాము మన పని అంటే సాత కాదు నీకు ఇప్పుడు గిదెలుల్లా ఇంటికి వచ్చినప్పుడు నాకు అర్థం కాదు పని చేస్తే ఏమవుతుంది వాళ్ళకు కాదు బియ్యపు సంచులు వేసుకొని ముసలోళ్ళని ఎక్కించుకొని బండ్ల మీద ఆడికి ఇడికి తిరిగితే ఏమంటారు రూపాయి లాభం వస్తున్నారా ఇప్పుడు పైసా 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 గిదే నాన్న నీ లొల్లి అవన్నీ ఊకొర్ర అనుకో మంచిగా చెప్తున్నా నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా నీకేమవుతుంది మందికి పని చేస్తే ఏమవుతుంది రూపాయి లాభం లేదు మంచానికి తెత్తమన్నాడు ఈ పండు పాడువాడ ఏమంటారు రూపాయి లాభం వస్తున్నారా ఏమంటారు రూపాయి లాభం వస్తున్నారా ఏంద్రా మళ్ళీ పిలిచింది ఏంద్రా నీ ఫస్ట్ చెప్పేదాకినావు ఏమినావు నువ్వు తిట్టిన తిట్టికి నా బుర్ర కదిలి మెస్లి బెస్ట్ ఐడియా వచ్చిందే గా బుర్రున్నట్టుంటే ఇక్కడ ఉండకనే పోదు నువ్వు ఊకే మందికి పని చేస్తున్నా అంటున్నావు కదా ఇప్పుడు పని చేస్తా కానీ ఫ్రీ కాదు పైసలు తీసుకొని చేస్తా నీకు పైసలు ఇచ్చి పని ఒడి చేయించుకుంటారా నీతోని ఎందుకు చేయించుకోరే ఊళ్ళో నేను తప్ప ఎవరు కాలుగున్నారు చెప్పు పైసలైనా ఫ్రీ అయినా నాతోనే చేయించుకోవాలి దీన్ని చేస్తా బిజినెస్గా మారుతా చూసుకో ఏమైనా వేసుకోయక్కన్నా నువ్వు నీకు ఎప్పుడు నారాయణపల్లి తక్కలపల్లి లమ్మడపల్లి కత్తమ్మ చెప్పదండి వైపు తక్కువ ఇక పోస్టర్ ఏంది బల్లేంది ఇక పోటువలేందిరా ఇయ్యాల్సింది ఇదేనా మన ఆఫీస్ మంచిగా మనూర్లే పక్కూర్లే మొత్తం పోస్టర్లు అంటిపెట్టినా ఆ పోస్టర్ చూసి ఫోన్ చేసిరనుకో పోయి పైసలు సంపాదించుకున్నా చూడే ఎందుకురా ఈ పనులు అన్నీ ఇవి కావు పోని పనులు ఓ మంచి పని చూసి చేసుకుంటే ఏందిరా ఈ రాజుగాడు అంటేనే రాయలే మనం మన కింద పని చేయం ఓకే ఆయన ఏందే పని చేసినా తిడతావు చేయకుండా తిడతావు నువ్వు మంచి పని చేసుకుంటే నేను ఎందుకు తిడతారా గీ బిజినెస్ మనతో అయితే అదిరా ఇది మనతో కాని పని చూసిర్రా ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్లో వర్కౌట్ కాదంటారు అదే బిజినెస్ సక్సెస్ అయినాక వర్కౌట్ కాదన్న వాళ్ళు వచ్చి జాబ్ ఉందని అడుగుతారు ఒక నిమిషం ఫోన్ వస్తుంది హలో వెల్కమ్ టు A to Z సర్వీస్ హౌ కెన్ హెల్ప్ యూ బ్రో నాకు ఇంగ్లీష్ రాదు బ్రో తెలుగులో మాట్లాడు బ్రో ఓ సారీ బ్రదర్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను బ్రో అర్జెంట్ బ్రో మస్తు ఎమర్జెన్సీ ఉంది బ్రో ఘోరంగా ఎమర్జెన్సీ ఉంది బ్రో తొందరగా గీల్ మన లుట్టతో రా బ్రో చూసినా మమ్మీ ఫస్ట్ కాలు పోతా ఇత్తా పైసలు పట్టుకుని వస్తా లవ్ యూ మమ్మీ బ్రో ఏడున్నావు బ్రో బ్రో ఇక్కడనే కాలిపోయిన ఈ చెట్ల దగ్గర లోపలికి రా బ్రోకి మన కాలిపోయిన చెట్ల దగ్గర బ్రో బ్రో వచ్చిన బ్రో ఏడ బ్రో బ్రో ఇక్కడనే ఉన్నావు నువ్వెక్కడున్నావు గిట్ కనిపించినావు బ్రో గిట్ కిందికి చూడు ఏడా గిడ నీ ముందట గిటు ఈ బ్రో తొందరా దగ్గర కూర్చో
కొద్దిగా చిల్లువాడి పట్టుకొత్త అయిపోవా కొడుకు నీకు కూడా కూల్ వాటర్ అవసరమా బ్రో? అడ్జస్ట్ అవ్వాలి మీరే. అంటే కూల్ ఉంటుంది బ్రో. ఇక పైసా టిప్పు పిప్పు అన్నీ ఉంచుకో ఇక. సరేనా బ్రో ఈ 10 రూపాయలకి ఏమవుతుంది బ్రో? నాకు పడతలు కూడా పడుతుంది. బాటిల్కి 20 రూపాయలు కాదు బ్రో. అంటే నేను నిన్ను కొనుక్కరమ్మన్నా నా బాటిలో ఏమైనా నింపుకొని వస్తా అయిపోవా? కాదు బ్రో, పెట్రోల్ ఖర్చు కూడా బ్రో. ఇది రాదు బ్రో. బ్రో ఇదే ఉందా నా దగ్గర తీసుకుని మరి పట్టుకొని పోతా నేను. మరి థ్యాంక్ యూ బ్రో 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 అన్నాడు. ఒట్ల పూట వచ్చే వరకు ఈ టైం అయింది. ఇప్పుడు చూడు బాగా అయిపోయారు. నాకు ఆకలి కాబట్టి నేను పొద్దున మంచికి ఇప్పుడు నువ్వు చూడు. అంటే బండి మీద ఒడ్లో పూట జాగ్రత్తగా అన్నం కూరని తీసుకొని వచ్చిన. ఇక నా పైసలతో పాటు కొంచెం నా పనిని మెచ్చుకొని కొంచెం టిప్ ఇవ్వాలి, సరేనా? అయ్యో అది ఏంది అంత అన్నము పప్పు అంత ఒకటి వేసినంత కలిపి ఎట్లా వేసావు? నేను ఎట్లా చేయాలి? అప్పుడు నువ్వు ఎట్లా కలుపుకొని తింటావు కానీ రాంగ రాంగ కొంచెం బెదికంతే ఎట్లా కలిసింది తిను, ఏం కాదే. ఎట్లుండే అంత చూడు అంత కలిసి. అయ్యో రామ అంత కలిసి పోయింది, అంత కింద పోయింది, ఇంత అటు పోయింది ఇటు పోయింది. నేను ఎట్లా తినాలి అన్నం అది? నేను దండం పెడుతున్నా, దండం పెడతా, పైసలు ఇవ్వండి, దండం పెడతా ప్లీజ్. నీకు పైసలా? ఇంకా నేను ఇప్పుడు కట్ చేసిన పాడైంది అటు చేసాడు. నీకు పైసలు అంటావు నువ్వు? పైసలు అయిపోయించాడు. అరే మళ్ళీ అటు దాంట్లో మళ్ళా రూపాయి అన్న రూపాయలు నాకు ఆగేమో. ఎట్లా కలుపుకొని తింటాడు కదా, తింటే ఏమవుతుంది? అత్తే నీ అబ్బా అత్తరాక తిత్తరాక చూసిండు, ఇప్పుడేమో మళ్ళీ దజ్జు బిద్దు బిద్దు అంటుండు. ఏమిరా రాజు, కట్టల కట్టలు సంపాదించిన వారా? గా దీకొండ మల్లేశం పొలం అమ్ముతాడట, కరెంటు పొలం. కొంటావా? సింహం 2 అడుగులు వెనకకేసిందంటే తగ్గిందని కాదు. మరేం కాళ్ళు నొత్తున్నాయనా? ప్రతి కుక్కకు ఒక టైం అవుతుంది. కరెక్ట్ చెప్పినవురా రాజు. ఏంది? ఏంలే ఏంలే. కొంచెం హలో అమ్మా, సరే 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 నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. పోషమ్మా కాడ ఓకే అమ్మా, అత్తున్నా. ఓకే చూసినావా అట్లా ఉంటుంది నాది. పోతా కాదు కాదు పోయి అత్త నేనంటే ఏందో చూపిస్తా. ఫోన్ చేసిన రమ్మని. ఫోన్ చేసిన కొడుక, ఇక నాకు శాతం అయితే లేదు అంటారు. అంత చదివినా అన్నం కూర వండాలి. సరే అయ్యో 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 పొగ అంతేందిరా? పొగ బువ్వ కూరలు మారగొట్టినావురా. ఇల్లంతా పొగే ఉన్నది, ఇల్లంతా నాశనం చేతివేవురా. అక్కడ చూడు ఎట్లా పొగెళ్తుందో. అరే ఉన్నావురా అందులోనే. అయ్యో దేవుడో దేవుడో దేవుడో, ఇల్లంతా ఖరాబా, ఇల్లు కాలబెట్టిండీడు. అంట చేయవన్నందుకు అంటలు మాడిపోయినాయి అన్నీ. ఈయన మోకం కాల అండరాదన్నాక నేను అన్నందుకుందు మెల్లగా ఎంత పని చేసిండీడు. ఉన్నావురా, ఎల్లురా ఎల్లురా ఎల్లురా. ఏం పాపవురా ఇది? పాడుగా నీ పొగ తెంది లెక్కింది ఎత్తాను మాడగొట్టావా? నాకు కూర అయింది మంచి అద్దో పని చెప్తా పోను మళ్ళీ అనుకుంటానేమో. ఎక్కడ దాకా వస్తావురా? నేను వస్తున్నా ఎంబడే. ఎవరో అంటేందో చూపిస్తా అన్నారు. ఎవరో అవసరం లేదండి నన్ను డిస్కరేజ్ చేయనీకి. నువ్వు ఒక్కదాని చాలు. కానీ ఆయన ఈ రాజుగాడు ఆగాడు.
ముందు నుంచి ఇవే చెప్తున్నావు కదరా, ఏమన్నా కొత్తగా చెప్తానవా? ఇప్పుడు మొత్తం ప్లాన్ చేంజ్ చేసిండే. ఇన్ని రోజులు కొన్ని సర్వీసెస్ మాత్రం ఇచ్చిన, ఇప్పుడు దానికి మించి నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నా, చూసుకో. ఓహో, దాన్ని మించి నష్టపోతావురా. నీ అబ్బా అట్లా కాదు. మనుషులందరికీ బాధలు ఉంటాయి, ఆ బాధలు బయటకు చెప్పుకోక లోపల దాచుకుంటారు, ఇంకెక్కువ బాధపడతారు. అదే బాధలు బయటకు చెప్పుకున్నారు అనుకో, బాధలు తగ్గుతాయి. గా బాధ నేనింటా, ఫీజు తీసుకుంటా దాని తగ్గట్టు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పండి, నీకెట్లా చెప్తారా? ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పుకున్నారు అనుకో, వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుకుంటారని వీళ్ళు భయపడతారు, చెప్పుకోరు. అదే నాకు చెప్పారు అనుకో, నేను వీళ్ళకి తెలియవా, నేను ఇంకోళ్ళు చెప్పా. ఇక నాకు చెప్పకపోతే ఇంకోళ్ళకి చెప్తారే. ఇంకొక ప్లానింగ్ ఉంది కానీ నీకు చెప్పా, మీకు చూపిస్తా. నాకు డౌటేరా, ఇదేదో తేడా పడుతుంది. నీకని లేని డౌట్లు అయితే ఇచ్చలేవా. ఉన్నా బ్రో, రండి బ్రో. బాగున్నారా బ్రో? కూర్చోండి కూర్చోండి. అన్న ఏదో బాధ ఉన్నా అన్నారు, చెప్పుకుంటా అన్నారు, చెప్పురు అన్న. బ్రో ఎన్నని చెప్పాలి బ్రో, ఒకటా రెండా? మస్తు బాగున్నాయి బ్రో, 1,00,000 దాకా ఉన్నాయి బ్రో. బాధలు ఉంటాయి అన్న. అయ్యలో రేపు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు కానీ బాధలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్న? నువ్వు చెప్పన్నా నేనేంటా. మీకు టైం ఉందా బ్రో? చెప్పన్నా. నువ్వు చెప్పన్నా నేనేంటా, నువ్వు చెప్పు. నన్ను తిండి పోతుంటారు బ్రో, తిరిగిపోతు అంటారు, తాగుపోతు అంటారు బ్రో. అంటురా అన్న, కింద మంచోని పట్టుకొని గాళ్ళు గట్లా కూడా ఏందన్నా. నువ్వేం బాధపడకన్నా, నువ్వు అట్లేం ఫీల్ కాకు. రోజుకు కేవలం 6 సార్లు తింటా, తిండిపోతున్నా. పొద్దునొక్క హాఫ్, సాయంత్రం ఒక హాఫ్. అంత మాత్రాన నేను తాగుతున్నా బ్రో. నేనట తిరిగిపోతున్నట. నేను తిరిగేదే తక్కలపల్లి వైన్స్కు, ఇక్కడికి నేను తిరిగిపోతున్నట బ్రో. కాదన్నా, నువ్వు అట్లేం అనుకోకు. ఇది పద్ధతేనా బ్రో? ఏది పద్ధతి కాదన్నా. గింత మంచోని పట్టుకొని, గింత అమాయకుని పట్టుకొని, గిన్ని మంచి అలవాట్లు నిన్ను పట్టుకొని జనాలు చూసే కన్ను మంచిగా లేవన్నా. వాళ్ళ ఐ ప్రాబ్లం ఉంది కావచ్చు, వాళ్ళ హాస్పిటల్కి పోవాలి. నువ్వే బాధపడకన్నా. సొసైటీ తప్పు అయితే నువ్వెందుకన్నా తప్పు అనుకుంటున్నావు? వాళ్ళ తప్పు, వాళ్ళది అంతా. నువ్వేం టెన్షన్ పడుకున్నా, నేను నీకున్నా. బ్రో నన్ను ఈ ఊరు మొత్తంలో ఎవ్వరు అర్థం చేసుకోలేదు బ్రో. ఆఖరికి మా పాలలు కూడా అర్థం చేసుకోలేదు బ్రో. అంతేందుకు బ్రో, మా ఇంట్లో కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి నువ్వే బ్రో. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు బ్రో. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, 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 తమ్ముడు. ఈ అన్నయ్య ఏదైనా ఆపదలు ఉంటే నువ్వు ఆదుకుంటావా లేదా? తమ్ముడు కాకెవరు ఆదుకుంటారా? బాగా చెప్తా ఆడుకుంటా. పక్కా ఆదుకుంటావు కదా? ఆదుకుంటా అన్న. తమ్ముడు ఏమనుకోకుండా ఒక 500 ఉంటే ఇవ్వవా? ఏమనుకోకుండా ఒక 500 ఉంటే ఇవ్వవా? అంటే నువ్వు ఒక 500 ఇచ్చినావు అనుకో, ఒక కాఫీ తెచ్చుకొని తాగుతావు తమ్ముడు. చేతులు షేకింగ్ వస్తున్నాయి తమ్ముడు. అంటే అన్న 500 నువ్వు కూడా అందరి లెక్కనేనా? మా పాలోళ్ళు అర్థం చేసుకోలేదు, మా ఊరోళ్ళు అర్థం చేసుకోలేదు, నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నా తమ్ముడు. కానీ నువ్వు ఒక 500 అక్కడ గిట్లా ఎత్తున్నావు చూసినావు వెనక ముందు. ఆఫ్టర్ ఆల్ 500 తమ్ముడు. నేను బతికి వేస్ట్ బ్రో. అట్లా నేను ఉన్నా, నేను బతికే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అన్న ఫీజు అంటే అన్నయ్య దగ్గర తమ్ముడు ఫీజు తీసుకుంటాడా బ్రో? అది కరెక్టేనా బ్రో? చాలా చాలా బాగోదు బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రదర్ ఫోన్ చేసారు అమ్మాయి. బ్రదర్ కాదు, బావని విలువండి. ఓ పోస్టర్ చూసిలా? పోస్టర్ చూసిన. యాక్చువల్లీ నాకు బామ్మర్ది లేరు, ఉంటే ఎట్లుంటుందని తెలుసుకుందామని చెప్పి నీకు కాల్ చేసిన. ఈ ఒక్కరోజు నాకు బామ్మర్ది ఉండండి. బావా బావ చెప్పి ఇంకా బయట ఉంటే దా లోపల రా. అమ్మడి కూర్చో కూర్చో కూర్చోవా.
బావకి ఇవన్నీ ఇప్పుడు తీసుకో తీసుకోవా తీసుకో పడ తీసుకున్నా బావ తీసుకో సప్పసేదనే బా కొంచెం రాక రాక బామ్మడి తెస్తే గీని తడుచుకోతారు నువ్వు భలే మాట్లాడతావు నేను ఇప్పుడు అడుచుకోలే అనుకో రేపు మీ ఇంటికి వచ్చినాక మా బావ ఏమైనా అడుచుకున్నానా అంటే వానా అన్నా కదా ఏయ్ నేను మాట తప్పను కాదు బామ్మడి ఇంటికి వచ్చినా మొత్తం నింపే ఇంటికి పంపుతా ఏయ్ అక్క ఇట్లే కనబడతలేదు అక్క జైతాలు షాపింగ్ చేయిందిరా మన మామూలు అత్తమ్మ మామ అత్తమ్మ కర్మరి వేరు చిన్న ఫంక్షన్ ఉండే అటెండ్ వచ్చాను వేరు నువ్వు పోలే నువ్వు ఇంటికి రానే పడుతుంది నువ్వు రాగా నేరైనా పోతానరా నీకోసం ఇంటికాడ ఉన్నారా నువ్వు గ్రేట్ బావ నిజంగా నువ్వు బామ్మ దగ్గర గిద్ద ప్రేమ అని నాకు నమ్మవుతుంది మొదలు తీసుకో బా ఎవరా బామారిది అవురన్నా బాగానే బా మీ అయ్యవ్వకు నేను అల్లుళ్ళకి కనబడతలేనా రా ఎట్లా కనబడుతావు అల్లుళ్ళు లేకనే కనబడుతావు మళ్ళీ ఇంకెట్లా కనబడుతావు బా రాక రాక నేను మీ ఇంటికి వస్తే అరే అల్లుడు వచ్చింది అని చెప్పి మీరు అడుచుకోరారా నువ్వేమో ఆడలు పట్టుకుంటా పోతావు మీ అయ్యేమో నన్ను దేకనే దేకడు పలకరియడు ఇక మీ అవ్వ అయితే నన్ను అల్లుళ్ళక్కనే చూస్తలేదు ఎందుకురా మీకు ఇంత దండం దానికి కాలు మోపుతా నువ్వు అట్లా ఫీల్ కాకు బా ప్లీజ్ నువ్వు ఇట్లా ఫీల్ అయ్యి మళ్ళీ మాక నువ్వేమనుకో దండం పెడితే తప్పైంది మాది నువ్వేమనుకో ప్లీజ్ తప్పు నర్రా పండుగకి సైన్ పెడతా అన్నారు సైన్ ఏదిరా మొన్న హాస్పిటల్ పోతే 10,000 అయినాయి మీ అయ్యి ఇస్తా అన్నాడు పైసలు లేవురా ఏ పండుగకి వచ్చినా పబ్బానికి వచ్చినా బట్టలు మన్ను లేవు మరి ఫోన్ చేసి అల్లుడు రా అని చెప్పి అంటారు అంటే నాకంటే దిక్కు లేకున్నారా నేను ఎట్లా కాడుతున్నా మీ అందరికీ చెప్పు నన్ను మొత్తం అల్లుళ్ళక్కనే చూస్తారు పైసలు పిడితే పైసలు బిసా నువ్వు ఎందుకు అంత ఎత్తున్నావు పైసలు బిసా మరి లేకపోతే పైసలు బిసా అసలు వాళ్ళు నా పైసలు నాకు ఇవ్వాలి కదా నా పైసలు నాకు ఇవ్వాలి కదా నాకు అట్లా పైసలు లేవురా పైసలు కట్నం పైసలా అంటే బా మా దోస్తు గారిని అప్పడుకొని తీసుకొచ్చిన బా నా కాదు అమ్మతోడు కట్టం పైసలు ఎగ్గొడదా అనుకుంటున్నారా మీరంతా బా నా కాదు బా పైసలు సరే కానీ దీపావళికి పెడుతున్నా నా సైన్ ఏదిరా నాకే సైన్ లేదు నీకేం చేయాలి బా సైన్ లేదా ఆ ఉంగరం ఉంది కదా నాకు ఉంగరం కూడా పెట్టలేరా మీరు ఇచ్చారు ఇతా అల్లుడు అంటే ఇంత భయం లేదా మీకు అరే పోరా నువ్వు పోనాడు పోరా పోనాడు హలో అన్న వెళ్ళినా బ్రో అన్న మీరు చెప్పిన రాళ్ళగూడ కట్టి వచ్చిన అక్కడ రాళ్ళ కూడా అక్కడ ఒక ఎర్ర బండ ఉంటుంది ఆ ఎర్ర బండ కింద ఒక కవర్ ఉంటుంది తీసుకో అన్న పాము గిట్లు ఉన్నాయి అన్న అన్న కవర్ ఉందన్న తీసుకున్నావా తీసుకున్నావా స్ట్రేట్ ఒక 300 మీటర్లు ముందటికెళ్ళు ఫస్ట్ లెఫ్ట్ తీసుకో తర్వాత రైట్ తీసుకో బరాబర్ అక్కడ నావు ఆగినావా
అన్న నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చిన అన్న. ఆ కవర్లో ఉన్నాయి రోడ్డు మీద పెట్టు. అవి 3 బజార్ల మధ్యలో పెట్టి అన్నా అన్న ఏందన్నా అన్న నిమ్మకాయలు కోడిగుడ్లు ఉన్నాయేదన్నా నీకేమేమి ఉన్నాయన్నా? నేను కొన్ని మంత్రాలు చెప్తా, అవి చదువు. ఏందన్నా చపాతి చేసి పెనం మినేసి కాలం అన్నట్టు సింపుల్ చెప్తున్నావు ఏదన్నా? నాకు భయం అవుతుందన్నా. అరే బ్రో, అదేం లేదు బ్రో, మా పక్కింటోడు బాగా ఎదుగుతుండు, నాకు అది నచ్చలేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అదే నేను అనుకో, మా ఊరు వాళ్ళందరికీ తెలుసు, ఆయనతో గుర్తుపట్టి నన్ను ఆయనతో పుజ్జలు తుక్కు కొడతారు. అన్న నాతో కాదన్న దండం పెడతానా, నేను బీక్తానా, భయం అవుతుందన్నా. అట్లా వెయ్యంటే ఎట్లా బ్రో, నీ పని ఆదాయే. 10 రూపాయలు కాకపోతే 15 రూపాయలు ఇస్తా. నేను చెప్పినట్టే నాకు నీ 10 రూపాయలు వద్దు, నాకు ఏ వద్దు, నేను బీక్తానా. అరే అన్న 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 పెట్టిపోయే. లేదన్నా పైసలు ఇస్తా పోతా. ఏ రా బ్రో రా, మంచిగా రిలాక్స్గా మాతో ఒక పెగ్గేయి పోగా నీ పైసలు నీకు ఇస్తాం. నేను పోతాను. కూసో బ్రో, కూసో పెగ్గయి ఏం చేస్తావు పోయి. లీడర్గా అన్న పోతాను. నమ్మకలేవా? ఛీ, ఎంతైనా పక్క రోజులో మనగా నమ్మకం లేదు నీక వేరే పనులు. బ్రో. మా ఆసంటి మంచులను పట్టుకొని నమ్మతలేవా? వద్దు బ్రో, నీ మందద్దు, నువ్వు వద్దు, తీసుకోపో, అవసరం లేదు, పో, అవసరం లేదు బ్రో, తీసుకోపో, తీసుకోపో, వద్దు, అవసరం లేదు, తీసుకోపో. అలా కూర్చోండి. మరి ఏంది బ్రో? కూర్చో. అరే అలా ఒక పెగ్గు. బ్రో నీది ఏమన్నా ఐడియా నా బ్రో, నీది బ్రెయిన్ కాదు పో. మరేం లివరా? అరే కాదురా, అంతకు మించి అన్న ఊళ్ళే చిన్న చిన్న పనులనే బిజినెస్ లెక్క వేసిండ్రా. అన్న ఇక్కడ ఉండద్దు, అయితే బొంబాయి పోయి బోర్వెల్ అయినా పోవాలి, లేకపోతే దుబాయ్ అయినా పోవాలి. దుబాయ్ పోయి ఏం చేయాలి తెలుసా అన్న, బోల్ తోమాలి. ఇక్కడ ఉండడు, ఎక్కడికో పోతాడు. కరెక్ట్, ఇది కరెక్ట్. నువ్వు బోల్ తోమితేనే కరెక్ట్ దుబాయ్లో. అమ్మాయిలు బాగా అన్న, పైసలు ఇవ్వాలా, నేను పోతా. అరే ఇన్ని గ్రేట్ అన్నాడు ఎవర్రా అని చెప్పు పట్టుకోవటాలి రే. అరే భయ్, తాగుబోతులం, వైన్స్ కోతాం, తాగుతాం, రోడ్డు మీద రాగా పోలీసులకు దొరుకుతాం, కోట్ల ఫైన్లు కడతాం, మళ్ళా తెల్లరచ్చి మళ్ళీ తాగుతాం, మళ్ళీ పని చేస్తాం. కానీ నీ ఒక్క సర్వీస్ చేయడం వల్ల మేము ఇవన్నీ కోల్పోతున్నాం రా భయ్. నువ్వు ఇంక ఇది అదే అని చెప్పి నేను నెయ్యనే చేయాలి నీ. బ్రో పైసలు ఇరు బ్రో, నేను పోతా బ్రో. పైసలు ఎక్కడిరా పైసలు నీకు? అంటే మీకు బాగున్నావా మేము? పైసలు ఏమో సగడ ఎక్కడికి పో బ్రో. వద్దు బ్రో, ప్లీజ్ బ్రో, నాకు పని ఉంది బ్రో, నేను పైసలు ఇరు బ్రో. అన్న పైసలు అడుగుతుంది, ఇద్దాం పర్రా. అబ్బో సురుకు అంటున్నాయి. అమ్మా అవ్వా అవ్వా అవన్నీ వస్తున్నాయే. నేను ముందు నుంచే మొత్తుకుంటున్నా, అవన్నీ కాకపోవని నా మాట విన్నావురా నువ్వు? నీ అవ్వ నాకు దిక్కు దెబ్బలని నొప్పులు ఎత్తున్నాయి అంటే నువ్వు పుండివిన కారం చల్లినట్టు ఎత్తవేమే. లేకుంటేంద్రా, ఓ పనికొచ్చే పని చేసి ఓ రూపాయి సంపాదించుకోవాలి కానీ పనికిరాని పని చేసి పానం మీకు తెచ్చుకుంటివి. ఈ రాజే చేసిన రాయలుగా ఉండాలనే, నేను వాళ్ళకి ఇంత బతకనే, నాతో కాదు. ఒగల రెక్కల కట్టం కింద బతుకుడు అనుకురా, నీ రెక్కల కట్టం చేసుకొని నువ్వు బతుకుతూనే మంచిదేనా? ఓ వ్యాపారం చేసుకో. తాగుబోతులు తనలో పడుతున్నారా? తాగుబోతులా
అవ్వా నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ వచ్చిందిరా. తాగుతే కొడుతుర్రు, అదే తాగి డిచ్ అయితే కొట్టలేరు కదా. మన ఊళ్ళే చుట్టుపక్కల ఊళ్ళే వైన్స్ కాడికి పోయి పొల్లు తాగి డిచ్ అయి పంటరు. ఆ పన్నులో నేను ఇంటికి పోయి దింపచ్చిననుకో ఫుల్ పైసలు కమాయించచ్చు. నువ్వు మారవరేగా. అబ్బా